అయితే ఆ గొర్రెపిల్ల ఆ సింహాసనంలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. అవునా? దానిని విప్పుటకు ప్రారంభించాడు. అలాగ విప్పుతూ ఉన్నప్పుడు మొదటి ముద్ర విప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క ముద్ర విప్పబడినప్పుడు ఇంకొక ముద్ర మర్మముగా ఉంది. మరల దాన్ని విప్పేంత వరకు కూడా అది మర్మముగానే ఉంటుంది. హల్లెలూయా. మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక మర్మము బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఏం జరుగుతూ ఉంది? ఒక మర్మం, ఒక తెలియని సంగతి, ఈ లోకానికి తెలియనిది, నీకు ఇప్పటి వరకు తెలియనిది, ఇన్ని సంవత్సరాలుగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చూడలేనిది, వినలేనిది. హల్లెలూయా. నువ్వు ప్రత్యక్షంగా ఆ ప్రత్యక్ష పరుచుకోలేనిది, నీ బయలుపాటులో లేనిది, ఇంతవరకు నీ సేవకుడు ఎప్పుడు చెప్పనిది మర్మం అంటే అదేనా? నమ్ముతున్నారా? ఆమేన్. నువ్వు ఒక ఆ మర్మము మొదటి ముద్ర విప్పగానే మర్మం బయలుపడతా ఉంది. హల్లెలూయా. మర్మము బయలుపడిన తర్వాత ఒక సంఘకాలము తెరవబడతా ఉంది. హల్లెలూయా. ఒక సంఘకాలము తెరవబడినప్పుడు ఆ సంఘకాలములో నుండి ఒక దూత బయటకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము చూసాం సంఘకాలాల్లో ఎఫెసులో ఉన్న దూతకు ఇలాగు రాయము. ఎఫెసులో ఉన్న దూత, స్ముర్నాలో ఉన్న దూత. ఎక్కడో ఉన్న దూత? పరలోకంలో ఉన్న దూత కాదు కదా. హల్లెలూయా. ఎఫెసు అనే సంఘకాలములో ఉన్న దూత, జీవించుచున్న దూత, ఆ దూతకు ఇలాగు రాయము. ప్రైజ్ ది లార్డ్.